కాబట్టి ప్రతి గ్రామానికి అన్ని ఋతువుల్లో కూడా నడిచేటువంటి మంచి రోడ్డును ఏర్పాటు చేయటం, విధిగా ప్రతిరోజు కనీసం 4 బస్ ట్రిప్పులను ఏర్పాటు చేయటం, సమీపంలో ఉన్న పట్టణానికి పోవడానికి వీలుగా. ఆ గ్రామాల్లో బస్సులు ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయడం జరుగుతుంది. సబ్సిడీని ఇచ్చి ఆ రూపంలో గ్రామాలని పట్టణాలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మద్యాన్ని కఠినంగా నియంత్రించడం లోక్సత్తా పార్టీ కీలకమైన లక్ష్యాల్లో ఒకటి. సామాన్యులు 70 లక్షల కుటుంబాలు మద్యానికి పూర్తిగా ఆహుతైపోతున్నారు. మహిళలు గృహహింసకు గురవుతున్నారు, కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులు బతికొండగానే అనాథలైపోతున్నారు. చిన్న వయసులోనే తాగిన మగవాళ్లు చచ్చిపోతున్నారు. అంచేత మద్యాన్ని కఠినంగా నియంత్రించి గ్రామాల్లో సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం లోక్సత్తా పార్టీ కీలకమైనటువంటి లక్ష్యం. ఈ మద్య నియంత్రణ చేసినప్పుడు కాపుసారా కానీ, గుడుంబ లేదా కల్తీ కళ్ళు కానీ వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ మద్యాన్ని కఠినంగా గ్రామంలో నియంత్రించడం, కాపుసారా కల్తీ కళ్ళు లేకుండా ఆపటం, ఈ పూర్తి బాధ్యతని మంచినీళ్లు, మరుగుదొడ్లు, మద్య నియంత్రణ పంచాయతీకి పూర్తిగా చట్టబద్ధంగా ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీకి అందుకు కావాల్సిన అధికారాలని, నిధుల్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే పంచాయతీ గనక ఈ బాధ్యతలను విస్మరించినట్టయితే ఆ పంచాయతీని రద్దు చేయడం జరుగుతుంది. ఎన్నికైన వాళ్ళ పదవులు పోతాయి, మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే కేవలం అధికారాలు ఇవ్వడం కోసం కాదు, బాధ్యతను నిర్వహించటం, ప్రజలకి సేవలు అందించటం, తప్పు చేస్తే దండించటం, అలాంటి పాలనని లోక్సత్తా ప్రభుత్వం అందిస్తుంది. ఈవేళ రాజకీయంలో అధికారాన్ని సొంత ఆస్తిగాను, పార్టీలని ప్రైవేట్ కంపెనీలుగాను మార్చేశారు. ఎంతసేపటికి వాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, బావమరుదులు, కొడుకులు, కుటుంబాలు తప్ప ప్రజలను గురించి కాదు. అందుకే ఎన్నికలంటే వాళ్ళకి అంత కోరిక, అందుకే అన్ని కోట్ల రూపాయల ఖర్చు. మనం కూడా వాళ్ళు ఎవరు గెలుస్తారో అని చెప్పని ఇదో క్రికెట్ మ్యాచ్ లాగా, మరో ఆటలాగా అనుకుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి, బిడ్డల బతుకులు సిద్ధమైపోతాయి. ఎన్నికలు మనల్ని గురించి, పార్టీలు మన ఆస్తులు కావాలి. ఈ వ్యవస్థ మారుతుందా అని పెద్ద విరిచేవాళ్ళు కోకొల్లలు. లోక్సత్తా చెప్పేదంతా వాస్తవమే, కానీ ప్రజల్లో ఈ మార్పు వచ్చేది ఎప్పుడు అని బాధపడేవాళ్ళు మరెంతోమంది. నిజానికి ఆలోచించండి. ఈవేళ అమాయకత్వంతోనో బేదరికంతోనో ఓటు అమ్ముకునే వాళ్ళు కేవలం 100కి 30-35 మంది. మిగిలిన వారంతా డబ్బు లేకుండా, బ్రాందీ తీసుకోకుండా ఓటు వేస్తున్నారు, లేదా ఎవరికి వేసినా ఓటే అని మౌనంగా ఇంట్లో కూర్చుంటున్నారు. అంటే ఓటుకి డబ్బులు తీసుకునే వాళ్ళకంటే మంచికి ఓటు వేద్దాం అనుకునే వాళ్ళు కనీసం రెట్టింపు ఉన్నారు. కానీ మనెవ్వరికీ ఆ విషయం తెలియక ఈ 30 మంది ఓటును అమ్ముకోవడం చేత ఎన్నికల్లో మన వల్ల మార్పు రాదన్నటువంటి భయంతో, నిరాశతో మౌనంగా కూర్చున్నారు. మనం చాలా పెద్ద మెజారిటీ. ఒక్కసారి మనసు చెప్పినట్టు విని ఓటు వేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి, ఈ వ్యవస్థ క్షణాల్లో మారిపోతుంది. లోక్సత్తా కేవలం ఒక పార్టీ కాదు, ఈ సమాజంలో మౌలికమైన విప్లవం తేవడం కోసం ఒక వేదిక, ప్రజల వేదిక. ఈ వేదికను ఉపయోగించుకోవటం మీ చేతుల్లో ఉంది. అధికారం వస్తే లోక్సత్తా కార్యకర్తలో, నాయకులో లాభపడరు. ఇది ఎన్నికల్లో లోక్సత్తా తరపున పోటీ చేసే వాళ్ళ పిల్లల కోసం కాదు, మీ పిల్లల కోసం ఈ పోరాటం. ఈ పోరాటంలో విజయం మీ భవిష్యత్తుని, మనందరి భవిష్యత్తుని శాసిస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఇవ్వడం కోసమే లోక్సత్తా పార్టీ మీ ముందుకు వచ్చింది. కేవలం మరో పార్టీగా ఉన్న పాలన కొనసాగించడం కోసమో, పదవుల కోసమో అయితే లోక్సత్తా పార్టీ అక్కర్లేదు. ఈ పోరాటం లోక్సత్తాది కాదు, మనందరిది, మీ అందరిది. ఓటు వేసేవారిది, పన్ను డబ్బులు కట్టేవారిది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేస్తున్నామన్న స్పృహ మనకు ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళ కోసం కాదు ఎన్నికలు, ఓటు వేసే ప్రజల కోసం అన్న విషయం మనకు తెలియాలి. పన్ను డబ్బులు మనమన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ వ్యవస్థను మార్చి పాలనని మన చుట్టూ తిప్పుకోవాలి. అందుకోసమే జిల్లా ప్రభుత్వాలు. ఆలోచించండి, కళ్ళు తెరవండి. మనందరి బిడ్డల భవిష్యత్తు కోసం మనసు చెప్పినట్టుగా ఓటు వేయండి. డబ్బుకో బ్రాందీకో అమ్ముకోవడం కాకుండా మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ఓటు గొప్ప పునాదని గుర్తించండి. అందుకోసం జిల్లా ప్రజలంతా ముందుకొస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. लोकसत्ता
వివక్షలేని ప్రజారాజ్య నిర్మాణ లక్ష్యమే లోకత్తా